తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఓ రేంజ్లో అలరించిన రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు అన్ని సీజన్స్ లో ప్రేక్షకులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ను పంచగా ఈ రోజు నుంచి 8వ సీజన్ మొదలు కానుంది. సాయంత్రం 7 గంటలకు అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించి విడుదలైన ప్రోమోలు, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గత సీజన్స్ కు మించి ట్విస్టులతో పాటు ఫుల్ జోష్ నింపేందుకు బిగ్ బాస్ షో రెడీ అయినట్లు హోస్ట్ నాగార్జున చెప్పడంతో ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెరిగింది. బిగ్ బాస్ షో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. షోలోకి వెళ్లే గెస్ట్లు ఎవరు, ఈ షోలో స్పెషల్ గా ఏముంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ఓపెనింగ్ ఎపిసోడ్ తోనే ప్రేక్షకులలో ఓ రేంజ్ లో అంచనాలు పెంచాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. అందులో భాగంగానే ఈ ఎపిసోడ్ కు సరిపోదా శనివారం టీమ్ ను ఇన్వైట్ చేశారట. దాంతో అందాల భామ ప్రియాంక మోహన్ బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేస్తుందని తెలుస్తుంది. గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియాంక మోహన్ ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసి తమిళ్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మళ్ళీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మోహన్ తాజాగా నానితో సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రియాంక మోహన్ ఈ రోజు జరిగే గ్రాండ్ లాంచింగ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవ వస్తే టీఆర్పీ రేటింగ్ కూడా మరింత పెరిగే అవకాశము ఉంది. అందుకే నిర్వాహకులు ఈ స్టార్ హీరోయిన్ ని తీసుకువస్తున్నారు. మరి మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్న ప్రియాంక మోహన్ స్టేజ్ మీద ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈసారి పలు ఎగ్జైట్మెంట్స్ తో రాబోతుంది. అంతా ఊహించని విధంగా జరగబోతుందని, ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అని నాకు ప్రోమోలో వెల్లడించారు. అదే సమయంలో ట్విస్టులు, టర్న్లు ఉంటాయని కూడా తెలిపారు. అదే ఈసారి ప్రత్యేకతని, ఎప్పటికప్పుడు కొత్త మలుపులతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయబోతున్నట్టు తెలిపారు. మరి అలాంటి సంఘటనలు ఏం జరగబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పాయింట్ ఇప్పుడు ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీని కూడా పెంచుతుంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కి సంబంధించి ఏదైనా ఆసక్తికరంగా ఉంటుంది అంటే ఇందులో పారితోషకాలకు సంబంధించిన అంశం అనే చెప్పాలి. అందులో భాగంగా మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కంటే ఆ కంటెస్టెంట్స్ కి పారితోషకాన్ని ఎక్కువగా ముడుతుందనేది దీని సారాంశం. మరి అలాంటి కంటెస్టెంట్స్ ఎవరు, ఎందుకు వాళ్ళకి ముడుతుందనేది చూస్తే ఇందులో లాజికల్ పాయింట్ పెద్దగానే ఉంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్కి ఇచ్చే పారితోషికం 50 లక్షలు. అయితే ఈ 50 లక్షలు డైరెక్ట్ గా ఆయనకు ముట్టదు. ఇందులో జిఎస్ కట్ చేస్తారు. అలా ఒకప్పుడు 13 లక్షలు కట్టేవి, అంటే 37 లక్షలే విన్నర్కి దక్కేవి. ఇటీవల కేంద్రం కొత్త జీఎస్టీ విధానాలను తీసుకొచ్చింది. దీంతో 20 లక్షలకు పైగా కట్ అవుతాయని సమాచారం. అంటే 46% జీఎస్టీ కట్ అవుతుంది. ఇలా పోతే ఫైనల్ గా విన్నర్ కి దక్కేది 27 లక్షలు అని సమాచారం. మామూలు కంటెస్టెంట్స్, పెద్దగా పాపులారిటీ లేని కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారంటే వాళ్ళకి 15,000 నుంచి 18,000 వరకు రోజుకి పారితోషికంగా ఇస్తారు. ఈ లెక్కన వాళ్ళకి 15 వారాలకు దక్కేది మరో 20 లక్షల వరకు వస్తాయి. విన్నింగ్ ప్రైజ్ మనీతో కలిపితే 45 నుండి 47 లక్షల వరకు అందుతాయి. మొత్తంగా వీరికి అందే పారితోషికం ఇంతే. అదే మధ్యలో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఎవరైనా నాగార్జున ఇచ్చే ఆఫర్ కి టెంప్ట్ అయి వెళ్ళిపోయారంటే అందులోనే కోత పడుతుంది. 35 లక్షలకు జీఎస్టీతో పోతే 20 లక్షల వరకు అందుతుంది. అతని పారితోషికం కలిస్తే సుమారు 38 నుంచి 40 లక్షలు మాత్రమే పారితోషికంగా అందుతాయి. ఇది విన్నర్ కి అమితంగా దక్కే అమౌంట్. అయితే ఈ సీజన్ కి సంబంధించిన రూమర్డ్ కంటెస్టెంట్స్ లో యాంకర్ విష్ణుప్రియ, ఆర్జే శేఖర్ భాష, ఆదిత్య ఓం, యాష్మి గౌడ, నాగమణి కంట, నైనికా అనుసురు, అభయ్ నవీన్, నిఖిల్ మలియక్కల్, బెజవాడ బేబక్క, ప్రేరణ కంబం, కిరాక్ సీత, పరమేశ్వర్ హిబ్రాలే, సోనియా ఆకుల వంటి వారు ఉన్నారు. ఈ 13 మందితో పాటు న్యూస్ రీడర్ కళ్యాణి, దొరసాని సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్, జబర్దస్త్ రాకింగ్ రాకేష్, మోడల్ రవితేజతో మరొకరు హౌస్ లోకి ఫస్ట్ డే అడుగుపెట్టనున్నారు. మిగతా వారిని తర్వాత హౌస్ లోకి పంపిస్తారని తెలుస్తుంది. ఇది మాత్రమే కాకుండా వరల్డ్ కార్డ్ ద్వారా మిగతా వారిని హౌస్ లోకి పంపిస్తారని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.